అసమాన ధైర్య సాహసాలతో రాజ్యపాలన చేసిన ధీరవనితను అందించిన రాజవంశం. ఢిల్లీ బాద్షాల వద్ద బానిసత్వాన్ని అంగీకరించక తృణప్రాయంగా ప్రాణాలను అర్పించిన శూరత్వం, పటిష్ట పరిపాలన, అబ్బురపరిచే కళా నైపుణ్యం, అద్భుత సాంస్కృతిక వారసత్వంతో ఆంధ్రదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజవంశం కాకతీయ వంశం. కాకతీయుల కళా వైభవాన్ని అనునిత్యం గుర్తు చేసేలా ఓరుగళ్లు కళాతోరణాన్ని రాష్ట్ర చిహ్నంగా చేసి ప్రభుత్వం మన సంస్కృతికి సముచిత గౌరవం కల్పించింది. అలనాటి విశిష్టతను, కాకతీయుల గొప్పతనాన్ని నేటి తరాలకు చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహించనుంది. 700 ఏళ్ల తర్వాత కాకతీయుల వారసుణ్ణి తిరిగి సామ్రాజ్యంలోకి ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. కాకతీయ వైభవ సప్తాహాన్ని 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఓరుగల్లు ఈ పేరు వినగానే గుర్తొచ్చేది కాకతీయులు. సుమారు 300 ఏళ్లకు పైగా ఓరుగల్లు కేంద్రంగా పరిపాలించిన కాకతీయుల కళా వైభవం మాటల్లో వర్ణించలేనిది. అత్యద్భుత శిల్ప సంపదకు ఓరుగల్లును చిరునామాగా మార్చిన ఖ్యాతి కాకతీయులకే దక్కుతుంది. వెలకట్టలేని వారసత్వ సంపదను తరతరాలకు అందించిన ఘనత వీరి సొంతం. గొలుసుకట్టు చెరువులు నిర్మించి ఆంధ్రదేశాన్ని సస్యశ్యామలం చేసిన కీర్తి కూడా కాకతీయ సామ్రాజ్యాధినేతలది. వీటితో పాటు శిల్పా సంపద అంటే గుర్తొచ్చేది రామప్ప. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి కాకతీయుల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. వీటితో పాటు 1000 స్తంభాల గుడి, ఖిలా వరంగల్ కోటలు, ఖుషుమహల్, శిల్పాలు, బావులు, చెరువులు ఇవన్నీ కాకతీయుల పేరు చెప్పగానే కళ్ల ముందు కదలాడుతుంటాయి. ఇవే కాక వారి పాలనలో వాస్తు శిల్పకళతో పదుల సంఖ్యలో ఆలయాలు నిర్మితమయ్యాయి. అలనాటి విశిష్టతను, కాకతీయుల గొప్పతనాన్ని నేటి తరాలకు చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ సప్తాహ ఉత్సవాలు నిర్వహించనుంది. విశ్వవ్యాప్తమైన కాకతీయుల వైభవాన్ని మరోసారి గర్వంగా గుర్తు చేసుకునే సమయం వచ్చింది. ఓరుగల్లులో కాకతీయ సామ్రాజ్యం అస్తమించిన 700 సంవత్సరాల తర్వాత ఆ వంశ ప్రస్తుత వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ను సొంతగడ్డకు తీసుకురానున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఈ నెల 7 నుంచి 13 వరకు అంగరంగ వైభవంగా కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ కాకతీయ వైభవ సప్తాహంలో కాకతీయుల అలనాటి విశిష్టతను, గొప్పతనాన్ని నేటి తరాలకు చాటి చెప్పేలా పలు కార్యక్రమాలు రూపొందించారు. ఈ 7 రోజుల్లో కాకతీయుల రాజుల పరిపాలన, శిల్పకళా సంపద, నాటి వైభవంకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రజలకు తెలిసేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. కాకతీయుల పాలన మొత్తం 3 అంశాలతో ముడిపడి ఉంది. అవే ట్యాంక్, టెంపుల్, టౌన్ అంటే తటాకం, ఆలయం, పట్టణం. దీన్నే 3T సూత్రంగా చెబుతారు. కాకతీయులు ఇక్కడ పాలన ముగించి 700 సంవత్సరాలైనటువంటి సందర్భంలో వారి వారసులు మరి ఛత్తీస్గఢ్లో, బస్తర్లో, దంతెవాడలో ఉన్నారని చెప్పి చరిత్రకారులు మరి వారి చరిత్రను చెప్పడం జరిగింది. కాకతీయుల 22వ వారసుడు కమల్ చంద్ బాంజేవ్ అనే యువరాజు అక్కడ ఉన్నట్టు తెలిసింది. కాబట్టి చరిత్రకారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మరి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు గారికి సమాచారం ఇస్తే వారు వెంటనే కల్చర్ టూరిజం డిపార్ట్మెంట్ మంత్రివర్యులైనటువంటి శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడి, అదేవిధంగా మరి మా జిల్లా మంత్రివర్యులతో మాట్లాడి అందరం కూడా ఒక జిల్లా యంత్రాంగం అంతా కూడా ముందు వచ్చి ఒక ఐక్యతతోని ఈ 7 రోజుల పాటు అంటే కాకతీయ వైభవ సప్తాహం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. శాతవాహనుల తరువాత తెలుగు మాట్లాడే వారందరినీ రాజకీయంగా, సాంస్కృతికంగా ఏకం చేసి ఓరుగల్లు కేంద్రంగా మొదటి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు కాకతీయులు. ఈ రాజవంశానికి పునాది వేసింది మొదటి బేతరాజు. ఆయన తర్వాత మొదటి ప్రోలరాజు, రెండో బేతరాజు, రెండో ప్రోలరాజు, రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, రెండో ప్రతాపరుద్రుడు కాకతీయుల పాలనలో అత్యంత ముఖ్యులు. కాకత్య గుండ్యన,
మొదటి ప్రోలరాజు, రెండో బేతరాజు, రెండో ప్రోలరాజు వీరి సమయంలో తెలంగాణ ప్రాంతం కాకతీయుల వశమయ్యింది. ముఖ్యంగా రెండో ప్రోలరాజు పెద్ద రాజ్యాలకు ప్రతినిధులైన 4 సామంతులను ఓడించి ఈ విజయం సాధించాడు. అంతకుముందు తీరాంధ్రలో మాత్రమే స్వతంత్ర రాజ్యాలున్నాయి. ఈ కాలంలోనే తెలంగాణ ప్రాంతంలో ఆర్థిక, సాంస్కృతిక ప్రగతి కుంటుపడింది. ప్రజలలో పుట్టి కష్టసుఖాలెరిగిన కాకతీయులు సాధించిన స్వాతంత్రోద్యమంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి మొదలైంది. వ్యవసాయం, సాహిత్యం, వ్యాపారం ఊపందుకున్నాయి. ఇప్పటికీ కాకతీయులు తవ్వించిన గొలుసుకట్టు చెరువులు, బావులు, కుంటలు చాలా మండలాల్లో ముఖ్య నీటి వనరులుగా ఉన్నాయి. కేవలం తెలుగు భాషా ప్రాంతాలను మాత్రం ఏకం చేసి సుదీర్ఘకాలం రాజ్యం చేసినటువంటి రాజులు కాకతీయులు. వీరు 3 ప్రాధాన్యతలు ఇవ్వడం జరిగింది. ఒకటి టౌను, రెండవది ట్యాంకు, మూడవది టెంపుల్. ఈ 3 T's అంటారు వీటిని. ఈ 3టికి వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మనకు తెలంగాణ అనగానే ముఖ్యంగా కేవలం తెలంగాణ ప్రాంతమే కాకుండా ఆంధ్రలో ఉన్నటువంటి నెల్లూరు, కృష్ణా, గుంటూరు ప్రాంతంలో కూడా ఎన్నో ట్యాంకులు, చెరువులను వీళ్ళు తవ్వించడం జరిగింది. ఇక తెలంగాణలో అయితే సుదీర్ఘంగా దాదాపు ప్రతి ఊరికి ఒక ట్యాంకు అనేటువంటి వీళ్ళు నిర్మించడం జరిగింది. దాంతోపాటు ప్రసిద్ధిగాంచినటువంటి లక్నవరం, రామప్ప, తర్వాత ఈ బయ్యారం, కేసముద్రం ఇట్లాంటి పెద్ద పెద్ద చెరువులు, సముద్రం అనే పేరు పడటం జరిగింది. అంటే వీరికి ఉన్నటువంటి పరిపాలన అనుభవం దృష్ట్యా ముఖ్యంగా వాటర్ అనేటువంటిది వాళ్ళ యొక్క ఆనాడు దానికి ఉన్న ప్రాధాన్యత గుర్తించడం జరిగింది. జనసాంద్రత లేని ప్రాంతాల్లో కూడా చెరువులను నిర్మించి మనకు అశేష ప్రజానీకానికి టౌన్లను నిర్మించడం జరిగింది. కాకతీయుల అలనాటి వైభవాన్ని చాటి చెబుతున్న మరో విశేషం శిల్పకళా సంపద. ఈ శిల్పా సంపద గురించి ఒకసారి పరిశీలిస్తే ఏకశిలా నగరమైన ఓరుగల్లులో ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది 1000 స్తంభాల ఆలయం. పేరులోనే స్పష్టమవుతున్నట్లు ఇది 1000 స్తంభాలతో నిర్మితమైన దేవాలయం. అయితే ఈ 1000 స్తంభాలను లెక్కించడం కష్టమైన పనే. కొన్ని విడిగా ప్రత్యేకంగా కనిపించినప్పటికీ కొన్ని కలిసిపోయి ఉంటాయి. వరంగల్ను సందర్శించే ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ అందాలు చూసేందుకు 1000 కళ్ళు చాలవు. క్రీస్తు శకం 1163లో కాకతీయ రాజు రుద్రదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. కేశవులతో పాటు సూర్యనారాయణ స్వామి ఆలయాలతో త్రికుటాలయాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ ఆలయం అపురూప కళా సంపదకు చిహ్నం. ఇక్కడ రుద్రేశ్వరుడు భక్తుల చేత నిత్యం పూజలందుకుంటాడు. రాజుల పాలనే కాకుండా కూడా ప్రజానురంజకమైన పరిపాలన అందించిన ఘనత కాకతీయుంది. కాకతీయ అంటే గుమ్మడి తీగ అన్న అర్థం కూడా ఉంది. గుమ్మడి తీగకు సంబంధించిన ఆ గోత్రం నుంచి, ఆ నామం నుంచి వారసులు వచ్చిందని కూడా కాకతీయులకు సంబంధించిన చరిత్ర చెప్తున్నది. వ్యవసాయం ఎంతగా అభివృద్ధి చెందింది అంటే మనకు ఈ కాకతీయుల పరిపాలనలో అందుకు నిదర్శనంగా గొలుసుకట్టు చెరువులే మనకు కనిపిస్తున్నాయి. తర్వాత ఇంకోటి వ్యాపారం. అప్పుడు శ్రేణులు అనే ఒక గిల్డ్స్, వ్యాపార శ్రేణులు వ్యాపారాన్ని నిర్వహించేటి. ఈవెన్ రోమన్ ఫారిన్ ఇతర దేశాలతో కూడా వ్యాపారాన్ని నిర్వహించినట్టు మనకు ఇక్కడ గణపతి దేవుని శాసనాలు ఉన్నాయి. రకరకాల వృత్తుల వాళ్ళు, కులాల వాళ్ళు ఎట్లా కలిసి ఉన్నారనేది కూడా మనకు తెలుస్తుంది. మత సామరస్యానికి కూడా మనకు పెట్టుబడి, మనకు కాకతీయులు పెట్టుబడి పెట్టింది పేరు. ముఖ్యంగా వాళ్ళు నిర్మించిన దేవాలయాల శిల్పం కనుక మనం చూసినట్టయితే అది అజరామరం. అది అసలు అటువంటి విశిష్టమైన శిల్పాలు మనకు ఎక్కడా కనిపించవు. ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటిగా నిలిచిన రామప్ప దేవాలయం కాకతీయుల చరిత్రకు మరో సజీవ సాక్ష్యం. అత్యద్భుత శిల్ప సంపదకు చిరునామాగా మారిన రామప్ప ఆలయం శిల్పా సంపద గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం పాలెంపేట గ్రామంలో పచ్చని పంట పొలాల నడుమ కొలువై ఉంది రామప్ప ఆలయం. అపురూప శిల్పకళా సంపదకు ఆలవాలంగా మారింది రామప్ప. గణపతి దేవుడు హయాంలో రేచర్ల రుద్రుడు క్రీస్తు శకం 1213లో దీనిని నిర్మించాడు. మహాశిల్పి రామప్ప చేత ఈ అద్భుత కళా నైపుణ్యం రూపుదిద్దుకోవడంతో రామప్ప గుడిగా పేరుగాంచింది. 12 ఎకరాల సువిశాల స్థలంలో చుట్టూ ఉద్యానవనాలతో అలరారే ఈ ఆలయంలో విభిన్న శిల్ప కళాఖండాలు చూపరులను కట్టిపడేస్తాయి. 2022లో రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించటంతో మరో అత్యద్భుత ఘట్టానికి తెరతీసినట్లయింది. అటు కాకతీయుల కోట, అదే నేటి ఖిలా వరంగల్, ఖుషుమహల్, శృంగారపు బావి, కోటగుళ్ల గణపేశ్వరాలయం పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోంది. ఇక్కడి శిల్పాలు కాకతీయ కళాతోరణం నాటి వైభవానికి సాక్ష్యంగా నిలుస్తాయి.
కాకతీయులందించిన చారిత్రక సంపదతో ఓరుగల్లు పర్యాటక కేంద్రంగా మారిపోయింది. కాకతీయుల కళాతోరణం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నంగా మారింది. దీంతో సాంస్కృతిక రాజధానిగా వరంగల్కు ప్రత్యేక స్థానం దక్కింది. రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ గుర్తింపుతో ఇప్పుడు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తోంది. 2013లో భారతదేశ ఉత్తమ వారసత్వ నగరంగా వరంగల్ నగరం ఎంపికైంది. కాకతీయ సామ్రాజ్యంలో కొలువైన కోటలు, ఆలయాలు, కట్టడాలు ఢిల్లీ సుల్తానుల దండయాత్రల్లో విధ్వంసమయ్యాయి. కానీ వందల ఏళ్లైనా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఆనాటి శిల్పా సంపద సజీవంగా ఉంది. అలనాటి చరిత్రను ఈ శిల్పాలు ఎలాగైతే మన కళ్ల ముందు ఉంచుతున్నాయో అలాగే కాకతీయ వారసత్వం కూడా అంతే దృఢంగా, పటిష్టంగా ఉంది. ప్రతాపరుద్రుడి వీరత్వం, రుద్రమ్మ ధీరత్వం ఎక్కడికీ పోలేదని మరోమారు చాటి చెప్పడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందుకోసం కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలు నిర్వహిస్తోంది.